వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ వంటలు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ నా స్టైల్లో నేను ఎలా చేసుకునే టమాటా పప్పు అండి. చాలా సింపుల్గా, ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా ఎండమిరపకాయలు వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఎండమిరపకాయలు నంచుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూపించే ముందు దయచేసి నా ఛానల్ని సౌజీ వంటల మీద సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సౌజీ వంటలు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ టమాటా పప్పు అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో చెప్తున్నాను. 1 కప్పు కందిపప్పు, పసుపు, కొత్తిమీర, తాలింపు గింజలు, కరివేపాకు, కారం, కరివేపాకు. ఈ కప్పు పప్పుకి ఈ 2 టమాటాలు, చిన్నవైతే 3 తీసుకోండి. ఈ సైజు అయితే మటుకు 2 తీసుకోండి, చిన్నది 1 పెద్దది 1. 2 పచ్చిమిరపకాయలు, చింతపండు, మనం తాలింపు వేసుకోవడానికి ఆయిల్ అండి. ఇప్పుడు దీన్ని నేను ఎలా తయారు చేయాలో నేను ముందుగా ఒక కుక్కర్ తీసుకొని, కుక్కర్లో మనకి పప్పు ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి, చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని ముందుగా పప్పు తీసుకొని ఇలా వేసేసి నేను ఒక 2కి సరిపడా చేస్తున్నానండి. మీకు ఈ పప్పు చాలా బాగా ఒదిగిస్తుంది, అందుకే నేను పప్పుయే తీసుకున్నాను. 4కి వస్తుంది ఎగ్జాక్ట్గా. ఇంకా మంచినీళ్ళలో వేసాను కదా, మనకి ఇలా చేయి ముంచితే ఈ గీత వరకు, ఇలా వాటర్ అనేది ఆ గీత వరకు పోసుకోండి. మీకు పప్పు చక్కగా ఉడికిపోతుంది. ఇందులో చిటికెడు పసుపు, కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంతమంది కారం వేసుకుంటారు, కొంతమంది కారం వేసుకోరు. నేను ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను, మాది బాగా కారం ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఇది నేను చింతపండుని మొన్న కొంచెం నానబెట్టి ఉంచాను, దాన్ని వేస్తున్నాను. ఇదిగోండి, మాది పులుపు కొంచెం ఎక్కువ ఉంది, ఇది సరిపోతుంది. ఓకేనా? అన్నీ వేసి చక్కగా కుక్కర్లో పెట్టుకుంటే ఒక 5 విజిల్స్ వస్తే అయిపోతుందండి. అలాగే కొత్తిమీర. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటాలు శుభ్రంగా కడిగి కోసి పెట్టినానండి ముక్కలు. మీకు చూపించిన 2 కాయలు, అవి కూడా వేసేసి ఇలా పప్పునంతా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 5 విజిల్స్ సరిపోతాయండి. మీకు కరెక్ట్గా 5 విజిల్స్ అండి. నేను మొత్తం మీకు ఉడకంగానే నేను చూపిస్తాను. అలాగే మనకి ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకు కనుక పప్పు కొంచెం తొందరగా ఉడకాలి అంటే కనుక ఒక చుక్క నూనె అనేది డ్రాప్ ఇలా వేసుకోండి, పప్పు ఉడికిద్ది బాగా. ఇలా బాగా కలుపుకొని చూడండి, మనకు కలర్ కూడా తెలిసిపోతుంది. కారం అన్నీ ఎక్కువ సరిపోకుండా చక్కగా సరిపోయినాయి. దయచేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సౌజీ వంటలండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ రావాలండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడుతున్నాను. ఒక 5 విజిల్స్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, నాకు విజిల్ ఇలా పోయింది. 5 విజిల్స్ వచ్చినాక నాకు చక్కగా మూత తీసుకొని చూడండి, నేను చెప్పినట్టు 5 విజిల్కి చక్కగా ఉడికిపోయింది పప్పు. ఇప్పుడు నేను ఇందాక మీకు ఉప్పు చెప్పడం మర్చిపోయాను. ఇదిగోండి, ఉప్పు వేస్తున్నాను, మీకు సరిపడా వేసుకోండి. ఓకేనా? దీన్ని మనం మెత్తుకోవాలండి. ఇలా పప్పు గుత్తి తీసుకొని ఇలా మెత్తుకోవాలి. చక్కగా మెత్తగా మెత్తుకుంటే మనకి పప్పు తాలింపు వేసుకుంటే
పప్పు రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సౌజీ వంటలండి. ఎందుకంటే ఇలా మెత్తగా పప్పుని మెరుపుకోండి. తినేటప్పుడు మనకి పలుకులుగా ఉండకుండా చక్కగా బాగుంటుంది. మనకి భోజనాల్లో పెట్టే టేస్ట్ వస్తుందండి. నేను చెప్పినట్టు చేసుకోండి ఫ్రెండ్స్, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి. దీనికి కాంబినేషన్గా ఉప్పు మిరపకాయలు, మన ఆంధ్ర స్టైల్ టమాటా పప్పు అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. పప్పు వేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. మామిడికాయ పచ్చడి కూడా వేసుకుంటే బాగుంటుంది. బట్ ఇయర్ అయిపోయింది కదా, మళ్ళీ సమ్మర్ వస్తుంది, మళ్ళీ పెట్టుకుందాం మనం. ఎందుకండి ఇలా చక్కగా మెదిపేసి దీన్ని తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి రెడీ చేస్తున్నాను. ముందుగా ఇలా ఒక గిన్నె పెట్టుకొని పప్పుని మెదుపుకున్నాం కదా, ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొంచెం సరిపోతుంది పప్పు కాబట్టి. ఆయిల్ కాగేదాకా మనం వెయిట్ చేద్దాము. ఆయిల్ కాగింది. ఇందులో పచ్చిమిరపకాయలు కొంచెం వేగనాక, స్టీల్ గిన్నె కాబట్టి తొందరగా వేగిపోతాయి. అలాగే తాళం గింజలు, ఇంగువ కూడా ఉంటే ఇంగువ ఇష్టపడే వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఓకేనా, బాగా వేసుకొని స్టీల్ గిన్నె కాబట్టి చాలా తొందరగా వేగిపోతాయి. అలాగే కొంచెం కరివేపాకు, మీరు కూడా పప్పు ఎలా ఉండొచ్చింది ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. చాలా సూపర్గా ఉంటుంది పప్పు. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు దీన్ని బాగా కొంచెం వేగనిద్దాము. ఎప్పుడైనా సరే మనం పప్పు టేస్ట్ రావాలంటే ఇలా కాగే నూనెలోనే వేసుకోవాలండి. పచ్చివాసన పోయి ఆ పప్పు ఫ్లేవర్ అంతా తెలుస్తుంది. ఇదిగోండి చక్కగా మెరిపేసాను కదా, ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను. చూడండి, కొంచెం వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఇలా నిలబడకుండా ఉంటుంది. కలిపి ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుంది. నేను ఒక 5 మినిట్స్ ఉడికించి మీకు చూపిస్తాను. అలా ఉడికించుకోండి. తాలింపు వేసి ఒక 2 మినిట్స్. ఇంకప్పుడు పప్పు చాలా టేస్ట్గా వస్తుంది. ఎప్పుడైనా ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకు పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. చూడండి, సూపర్గా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా నా వీడియో ఇవాళది. ఇదే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసుకునే నా స్టైల్లో టమాటా పప్పు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.